శ్రీ సాయి సచరిత్రము, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 18, 19 అధ్యాయములు. హేమడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో. సారేగారి కథ. దేశ్ముఖ్ గారి భార్య కథ. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమడ్ పంతు వర్ణించెను. ఈ వచ్చే 2 అధ్యాయములలో హేమడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నింద వాక్యముల గూర్చి, కష్టమునకు కూలి మొదలగు వాని గూర్చి బాబా వారి ప్రబోధలెట్టివో వర్ణింతుము. ప్రస్తావము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేశావు. ఈ తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారిచూపునను విషయమందరికి తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించుదాని నితరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనము లగునని వారి ఆలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యములైన బోధలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపెదరు. వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చెయ్యవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనేగాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌసి ఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట దెలిపెదము. ప్రేమగల తల్లి గుణమిచ్చుచేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతుకలోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలననుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చెయ్యవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించెదము. సాఠేనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. ఇంక మరికొన్ని విషయము లతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడచి చాలా దూరము పోవలేననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహానిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండ్రి. వారి కోరికలు గూడా నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను.
వెంటనే 1917వ సంవత్సరములో షిరిడికి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచినతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుటకు నర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూచెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుజ్జుపెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే గదా అనుకొనెను. ఆ మరుసటి దిన మాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియచేసి దాని భావమేమయ్యి యుండునో సాయిబాబా నడిగి తెలుసుకునమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము చేయవలెనో కనుగొను మనెను. సమయము దొరికినప్పుడు కాక సాహెబు బాబానిట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడూరు కొనవలెనా లేక ఇంకొక సప్తాహము చెయ్యవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేర్చవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వాని నాశీర్వదింపు డనిన బాబా. అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చెయ్యవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమడ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ల నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో నిట్లనుకొనెను. సారే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెన నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదా అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమయ్యేమి? చేతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టు కొనియున్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి ఆలోచన లన్నియు బాబా గ్రహించెడివారు. అంత ఏగాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమడ్ పంతు మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మునెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్రాజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామాగృహమునకు వచ్చెను. అప్పుడే అతడు స్నానము చేసి దోవతీ కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమడ్ పంతు నిట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఎలయున్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే. మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చుని మాట్లాడెదము. ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. హేమడ్ పంతు ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో నాథభాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని 11వ స్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబు దీక్షితు ప్రతిదినము షిరిడీలో భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానము భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి
శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణారూపమైన ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమడ్ పంతు కూడా నిత్యము నాథభాగవతమును పారాయణము చేయువాడు. ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తి చేయకయ్యే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న నాథభాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణ పూర్తి చేయుటకే కాబోలు బాబా అచ్చటకు పంపెనని అనుకొనెను. కావున దానిని పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకుని వచ్చినాను. నీ వద్ద నుండి 15 రూ దక్షిణ తీసుకుని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించియున్నారు. కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని అన్నారు. శ్యామా, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసుకుని బాబా వద్దకు వెళ్ళుము. హేమడ్ పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడు కొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలును కథలును చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చునము. ఈ భగవంతుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరివాడను, నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియేయుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకొనము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియెను, ఈ భగవంతుని లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లకు పడినను వారు వానినంటున్నట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను మూర్ఖుని వద్ద కీల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ యుపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నా కథి స్వయముగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును. ఉపదేశమును మాట విన్న తోడనే హేమడ్ పంతు మనస్సులో నౌకస్కృతి తలుక్కుమనెను. వెంటనే సాలేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావమునణచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్, రాధాబాయి అను ముసలమ్మయుండెను. ఆమె ఖాషాభా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశమును పొందవలెనని మనో నిశ్చయము చేసుకొనెను. ఆమెకింకేమీ తెలియకుండెను. బాబా
ఆమెను ఆమోదించక మంత్రోపదేశము చెయ్యనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము నీరు 3 దినముల వరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతో నిట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీ పనేకమంది నిచ్చటకు ఈచ్చెదవు, ఆ ముదుసలిని నీ వెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదలగలది, ఆమె నీపైన ఆధారపడియున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంత వరకామె ఇట్లు చేయనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, తగిన సలహా ఇమ్ము. ఆమె మనోనిశ్చయమును జూచి బాబా ఆమెను బిలిపించి ఈ క్రింది విధముగా బోధించి ఆమె మనస్సును మార్చెను. ఓ తల్లి, అనవసరమైన యాతన కేలపాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీ కది మేలు చెయ్యును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి, 2 పైసలు దక్షిణ అడిగిరి, వెంటనే ఇచ్చితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ ఎడుగనేలా, వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని మీరడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులొక్కటి, దృఢమైన విశ్వాసము 2, ఓపిక లేదా సహనము. నేనీ 2 కాసులను లేదా వస్తువులను వారికర్పించితిని. వారు సంతోషించిరి. నా గురువు 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దాని నెట్లు వర్ణించగలను. వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచినప్పుడు వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనిపించుచుండరి. మేమిద్దరమానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టిని గిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారియిందే నాటుకుని యుండేడిది. ఇదియే 1 పైసా దక్షిణ. సాబూరి అనునది 2వ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలాకాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపికను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి అనునది పురుష లక్షణము. అది పాపములన్నిటిని తొలగించి భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి భయమును పారద్రోలును. తొదకు జయమును కలుగజేయును. సాబూరి అనునది సుగుణములకు గణి మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ. సాబూరి అన్యోన్యముగా ప్రేమించు అక్క చెల్లెండ్ర వంటివారు. నా గురువు నా నుండి ఇతర మేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను గూడ మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు 1 యొడ్డున నుండును. బిడ్డ తాబేలు 2వ యొడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చెయ్యదు.
తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది అగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియునుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను. గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనము. మంత్రముగాని యుపదేశముగాని ఎవ్వరి వద్ద నుంచి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని 6 శాస్త్రములలో ప్రావీణ్యముగాని అవసరము లేదు. నీ గురువునందు నమ్మకము, విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని హరిహర బ్రహ్మల అవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి హేమడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతని నీస్థితిలో జూచి, ఏమి జరిగినది? ఏలా యూరకున్నవు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామ, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ భాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చునిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతుకు శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెదననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చు ననెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడితిరా? అట్లయినచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమడ్ పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆత్రపడెను. తాము ముచ్చటించిన దంతయు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు ఆనిని విని బాబా లీలలు అగోచరమని తెలిసికొంటిననియు ఆ కథరూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమడ్ పంతు చెప్పాను. అప్పుడు బాబా ఎట్లనియే, కథ చాలా అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి, నాకా విషయమై వివరములన్నీయు చెప్పుము. అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతునడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంతు బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దాని నలవరచు కొన్నచో వృత్తులన్నీయును శాంతించును. కోరికలన్నీయు విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని
నా నిరాకార స్వభావమును ధ్యానించిన ఆదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చెయ్యలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్లు చెయ్యగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును, దాని పిల్లలింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని పొదువుకొనుటగాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి అమృతధారవలే పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకపెట్టిరి. ఓ ప్రియమైన చదువర్లారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసి యున్నట్లు భావించి మనము కూడా జయ జయధ్వనులతో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి ఇట్లనెను: ఈ కథను నీవు మనసుకు పట్టించుకుని జ్ఞప్తియందుంచుకునినచో నీ స్థితి కలకండవలే తీయగా నుండును. నీ కోరికలన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చెయ్యుము, ఆశీర్వదించుము, కాపాడుము అని బతిమాలెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను: ఈ కథను వినుము, దీనిని మననము చెయ్యుము, ఇది ధ్యానము చెయ్యుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకుని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగను. ఓ ప్రియమైన చదువర్లారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబాయుపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకుని అట్లే చేసినచో నవి మనకు మేలుజేయును. ఏదైన సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని ఎట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయుకుము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో నీ వసారా తరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొక్కు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుటకిష్టము లేకున్నచో నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్కవలే మొగ్గవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకునినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మనమిద్దరమూ కలియు మార్గమేర్పడును. నాకు నీకు భేదము గలదనున్నదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకైక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గమసామాన్యము, మిక్కిలి విలువైనది.
కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెర్రో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట. సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసి కొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వశరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్కణ్నుంచి లేవగనే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన తరువాత పగలంతయు దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారము రాత్రి పండుకునేటప్పు డిట్లనుకొనెను. రేపు గురువారము శుభదినము. షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడిచి బుట్టివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగబదు నుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించననియు, దాని మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాను శ్రీ రామునిలోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితినని చెప్పెడు పాట ఇది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ వాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపనించినవాడు గావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఆ పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము నిందగూర్చి బోధ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలముగాని ప్రత్యేక సమయముగాని ఎక్కరలేదు. ఏదైనా అవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులన్నెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగా కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలనింకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేక మార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. గావున తిట్లుబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండీ తోటకు బోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని జూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించు చుండెడివారు.
ఈ ఉపదేశములను మనస్సునందుంచుకుని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచముపైన కూడా బువ్వ పుట్టును. ఇది భోజనము వస్త్రముల గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చక్కెర తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసియున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చెయ్యుచుండవలెను. తన కర్తవ్య కర్మలనాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చెయ్యవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియునాలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకుని శరణు వేడుమనెను. తానెవరు అనుదానిని తెలిసికొనగొరువారికి శ్రవణమును మననమును చెయ్యుమని సలహా నిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చోనుట, కొందరిని ఖండోబామందిరమునకు బంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డులేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చుని దానిని నొక్కివేసి ఎన్నడూ త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదలెను. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మది మంత్రార్థములు బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను చెప్పుట కలవిగాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి కష్టమునకు కూలి. ఒకనాడు మిట్టమధ్యాహ్నము బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామన గోడంకరి ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండును. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికిచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలేల ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగనివ్వవలెన్ని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా వనీ చెయ్యును. పని చేయించేవాడు పనిచేసేవారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణము.